ఇండిగో విమానాల్లో సాంకేతిక సమస్యలతో విమాన ప్రయాణికుల కష్టాలు కొనసాగుతున్నాయి. 3 రోజులు కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 550కి పైగా విమానాలు రద్దయ్యాయి. రద్దయిన విమానాలు ముంబై, పూణే, బెంగళూరులో కలిపి 330 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఒక్క ముంబైలోనే 104 విమానాలు రద్దు కాగా అందులో 53 బయలుదేరేవి, 51 ముంబై ఎయిర్పోర్టుకు వచ్చేవి ఉన్నాయి. హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్టులోనూ 48 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. విమానాల ప్రయాణ సేవలో అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నుంచి వస్తున్నప్పుడే మాకు ఫ్లైట్ 2 hours 3 hours డిలే అని చెప్పారు. సో అక్కడ మేము ఆప్షన్స్ అడిగాం. మేము ఇక్కడ నుంచి హైదరాబాద్, జిద్దా నుంచి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి. సో ఫర్దర్ ఆప్షన్స్ ఏంటి అంటే వాళ్ళు ఏమొచ్చి మీరు జిద్దా నుంచి హైదరాబాద్ ఫస్ట్ వెళ్ళిపోండి, ఎందుకంటే జిద్దా నుంచి బెంగళూరుకి వెళ్ళినా అక్కడ నుంచి మీకు విశాఖపట్నం ఫ్లైట్ లేదు, ఎందుకంటే న్యూస్ వచ్చింది ఇండిగో ఏదో స్ట్రైక్ చేస్తున్నారు అని, లేదంటే ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, కానీ న్యూస్ వస్తుంది. సో వాళ్ళు ఏమొచ్చి బెస్ట్ మీరు హైదరాబాద్కి వెళ్ళిపోండి ఇప్పటికైతే ఉన్న ఆప్షన్కి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నెక్స్ట్ వాళ్ళు ఫర్దర్ ఆప్షన్స్ చెప్తారు, దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాలాగే చాలామందికి ఇక్కడ అవ్వలేదు, ఐ మీన్ లైక్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని వచ్చింది. చాలామందితో అడిగాను ఏమైంది, మళ్ళీ రీబుక్ చేస్తున్నారా అని అంటే నో వన్ ఇస్ రెస్పాండింగ్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే విశాఖపట్నం వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము ఇప్పుడు జిద్దా నుంచి ఇక్కడికి 9 o'clockకి రావాలి, మళ్ళీ 9:30 జిద్దా నుంచి హైదరాబాద్కి 7కి, సో 9:30 నుంచి 1 o'clockకి అక్కడ ఫ్లైట్ ఉంది విశాఖపట్నం, కానీ ఇలా లేదు, ఏమీ లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలని చూస్తున్నాం. మేబీ బుక్ చేస్తే వాళ్ళు చేయొచ్చు, లేదంటే ఇంకొక ఆప్షన్స్ వెతుక్కోవడమే. बट दिस इज सो रॉन्ग एंड जगह से आ रहे हैं वो लोग हम लोग सब अलग अलग जगह से आ रहे हैं. हम लोग को क्या किया जा रहा है कि कनेक्टिंग फ्लाइट के नाम पे बोल दिया जा रहा है कि आप हैदराबाद जाइए, वहाँ से आपको कनेक्टिंग फ्लाइट कहीं ना कहीं की जहाँ आपको जाना है वहाँ मिल जाएगी. बट जब हम लोग हैदराबाद आ रहे हैं तो हम लोग बुरी तरह फंस जा रहे हैं, बिकॉज यहाँ पर कोई गाइडेंस नहीं है, कुछ नहीं है. और क्योंकि हम लोग की कनेक्टिंग फ्लाइट है तो हम लोगों को लगेज भी नहीं अपना मिल पा रहा है, बिकॉज वो एयरलाइन के पास अंदर फंसा हुआ है कि हम लोग कोई ट्रेन ले लें या कुछ ले लें, हम लोग यहाँ से तो निकलें, बट कनेक्टिंग फ्लाइट होने के नाते ये लोग हम लोग का लगेज लेकर के अंदर बैठे हुए हैं. और आप लाइन देख सकते हैं. अगर मेरे को ट्रेन भी आगे की पकड़नी है तो क्या मैं ट्रेन पकड़ पाऊँगा? मुझे नहीं लगता ये लाइन में मेरा नंबर 2-3 घंटे से पहले आएगा. और जो टिकट्स कर भी रखे हैं वो टिकट्स 50-50 हज़ार के इस टाइम पे टिकट्स हैं. अगर हम कहीं और भी जाते हैं नियर अबाउट రెడ్డి అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్ చెప్పండి, ఇండిగో విమానాల్లో సాంకేతిక సమస్యల వల్ల ప్రయాణికులు చాలా కష్టాలు పడుతున్నారు, అయితే వారికి ఇంతవరకు వేరే ఆప్షన్ కూడా చూపించినట్టు తెలుస్తుంది. సో అప్డేట్స్ ఏంటి? సతీష, దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్స్ విమానాల రాకపోకల అంతరాయం అనేది కొనసాగుతుంది. గత 3 రోజులు సర్వీసులు కూడా అంతరాయం కలిగిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవాళ కొన్ని విమానాలు రద్దు కాగా మరికొన్ని కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. బుక్ చేసుకున్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో సర్వీసులు రద్దు కావడంతో కూడా ప్రయాణికులందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన సమస్యలు అనేట్టుగా కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇండిగో సంక్షోభం తర్వాత కూడా చేసింది. ఫ్లైట్ల విధులపై ఆంక్షలు ఎత్తేసిన డీజీసీఏ ఫ్లైట్లను వారం రోజుల పాటుగా విశ్రాంతి నిబంధన కూడా ఎత్తివేసినట్టుగా చెప్తుంది. ముఖ్యంగా FDTTL నిబంధనలు కూడా వెనక్కి తీసుకోవాలని కూడా డీజీసీఏ చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దీంట్లో చూసుకున్నట్లయితే 12 గంటల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రయాణికులు కూడా తిండి తిప్పలు లేకుండా అక్కడే ఉంటున్నాము, దానికి ఎలాగా వసూలుబాట్లు లేకపోవడం కూడా ఉంది. దాంతో పాటుగా లగేజ్ ఉన్నా మేము ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదని కూడా ప్రయాణికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు కనబడుతుంది. దేశంలోని ఇప్పటికే వందలాది విమానాలు రద్దయినప్పటికీ దాదాపు 3 రోజులుగా ఈ ప్రయాణికులందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితులు కనబడుతున్నాయి. హైదరాబాద్ నుంచి బయటికి వెళ్లే విమానాల్లో దాదాపు 43 కాగా హైదరాబాద్ కు రావాల్సిన విమానాలు వచ్చేసి 49 మొత్తం కూడా ఇండిగోకు సంబంధించిన 92 రద్దీ కావడంతో ప్రయాణం కూడా ఎక్కడ చూసినా కూడా లగేజ్లతో ఇబ్బందులు పడేసి బయటికి వెళ్ళడానికి కానీ కనీసం అక్కడ ఉండడానికి మొత్తం లగేజ్ తోని ఎయిర్పోర్ట్ ఏరియా మొత్తం ప్రాంగణం మొత్తం కూడా కిటకిటలాడడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు కూడా స్థానిక ప్రయాణికులు చెప్పిన పరిస్థితులు కనపడుతున్నాయి. దీనికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా సర్వీసులు గత 3 రోజులుగా
శీతాకాలం వాతావరణ ప్రభావం వలన ఈ సమస్యలు తలెత్తుతున్నాయని కూడా ఇండిగో యొక్క అధికారులు చెప్పినప్పటికీ ప్రయాణికులు ఇండిగోకు సమస్యలు ఉన్నట్లు అయితే ఎందుకు బుకింగ్ చేసుకోవడానికి ఆన్లైన్ లో బుకింగ్ ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నారు, బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు ఎందుకు ఇబ్బందులు కలిగిస్తున్నారు కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దానిపైన ఇప్పటికీ కూడా ఇండిగో యాజమాన్యం కూడా ఎలాంటి సమాధానం చెప్పేపడుతూ డీజీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుని ఎఫ్టీఏలో తీసుకుని వెనక్కు తీసుకునే ప్రక్రియ కూడా చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో అంటే దేశవ్యాప్తంగా 92 విమానాలు రద్దయిన దాంట్లో ఈ 43 విమానాలు హైదరాబాద్ నుంచి రద్దు కావడంతోనూ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి మాలధనం ఇచ్చినటువంటి వ్యక్తులు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మాలధనం ఉన్న వాళ్ళు కూడా అయ్యప్ప మాల చేస్తున్న వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యూష. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.